అది ఉదయం 7 గంటల సమయం, జూన్ 21, 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఒక ప్రశాంతమైన అడవి గుండా ఒక యోగా గురువుగారు వెళ్తూ యోగా ఆంధ్రాలో భాగంగా ఒక చెట్టు క్రింద యోగా చేస్తారు. గురువుగారు వెళ్తుండగా అడవి మొత్తంలో కేవలం ఒక చెట్టు మాత్రం తాను కూడా యోగా చేయాలి అని నిర్ణయించుకుంటుంది. ఆ చెట్టు ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా చేస్తుంది. మిగిలిన చెట్లు అంతా ఆ చెట్టుకు యోగా ట్రీ అని అంటుంటాయి కాని అవి యోగా చెయ్యవు. యోగా ట్రీ పైన ఉన్న పక్షులు కూడా యోగా చెట్టును వదిలి వెళ్ళిపోతాయి. అయిన యోగా ట్రీ మాత్రం ప్రతిరోజూ యోగా చేస్తుంది. అంతకు ముందు ఎప్పుడు చూడని వినని రోజు రానే వచ్చింది. అడవి అంతా అల్లాడిపోయింది. భయంకరమైన గాలి, ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద తుఫాను. అప్పుడు కేవలం యోగా ట్రీ మాత్రమే నిలబడగలిగింది. పవర్ ఆఫ్ యోగా. కేవలం యోగా ఒక్కటే. ఒక్క యోగా చెట్టు మాత్రమే ఆరోగ్యంగా ఉండగలిగింది. మళ్ళీ అన్ని పక్షులు, జంతువులు యోగా చెట్టు దగ్గరికి చేరుకున్నాయి. యోగాతో ఆరోగ్యమే కాదు, ఆనందం కూడా అని నిరూపించింది. ప్రతిరోజు యోగా చేయండి. ఇది ఒక్కటే మార్గం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ధన్యవాదాలు.